జనగాం జిల్లాలో పెద్ద పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. నిన్న లింగాల ఘనపురం మండలం కుందారం గ్రామంలో పెద్ద పులి అడుగుజాడలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఇవాళ రఘునాథపల్లి మండలం మండలగూడె గ్రామ శివార్లలో మరోసారి పులి ఆనవాలను గుర్తించారు. గ్రామ శివార్లలో ఆవుపై దాడి చేసిన ఘటన కూడా కలకలం రేపింది. దీంతో జనగామ జిల్లా ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. మాకు లభించిన సమాచారం మేరకు లింగాలగన్పూర్ మండలం కుందారం శివారులో ఉన్న మొక్కజొన్న చేలలో పెద్ద పులి యొక్క పాదముద్రలను గుర్తించడం జరిగింది. ఆ పెద్ద పులి మా జిల్లాలోకి ప్రవేశించింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కుందారం నుంచి రఘునాథపల్లి మండలంలోని ఈ గ్రామాల శివారులో తిరుగుతుంది. సో జనగామ జిల్లా ప్రజలను కోరుకునేది ఏంటంటే, పులి మన జిల్లాలో తిరుగుతుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. సో రాత్రిపూట సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు బయట అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. ఒకవేళ బయటకు వచ్చినా గుంపులుగా బయటకు వచ్చి సౌండ్ చేస్తూ వాళ్ళ యొక్క పనులను నిర్వహించుకోవాలి. పశువులను మనం దానికి దొరకకుండా ఇంటి దగ్గర కట్టేసుకోవాలి. ఎందుకంటే పశువులను చంపడానికి అలవాటు పడితే అది ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మన చేలకు వాటికి వీటికి మనం ఏమన్నా జంతువులు రావద్దు, అడవి పందులు రావద్దు అని చెప్పి ఏమన్నా మనం ఫెన్సింగ్ వేయడం అనేది ఉంటుంది ఇక్కడ ప్రాక్టీస్. అలాంటి ఏమున్నా వాటిని వెంబడే తొలగించుకోండి. ముఖ్యంగా కరెంటు లాంటి వాటిని ఏమంటారు ఎలక్ట్రిక్యూషన్ లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు. అట్లా వాడితే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పులి మనకు నిన్నటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉండే అది ఈరోజు మనకు నిర్మల గ్రామంలో మన జిల్లాలో ప్రవేశించి కుందారం వరకు ప్రయాణించి కుందారం సరిహద్దు శివార్లో ఇక్కడ నేచురల్ ఫారెస్ట్ లాగా చాలా మన ఏంది సర్కార్ తుమ్మ యొక్క ఒక నేచురల్ ఫారెస్ట్ ఉంది. దానిలో అక్కడికి వచ్చి సెటిల్ అయింది. జనగామ జిల్లాలో పులి సంచారంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, గ్రామాలలో పులి సంచారంపై గ్రామస్తులు బెంబలెత్తిపోతున్నారు. మరి అటవీ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? జనగామ జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టిస్తోంది. పెద్ద పులి సంచారం అనేది జనగామ జిల్లాలో ఇప్పుడు కూడా లేనటువంటి సందర్భం. భయాందోళనకైతే ప్రజలు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మైదాన ప్రాంతం, ఇదంతా కూడా అటవీ ప్రాంతం, చాలా తక్కువగా ఉండేటువంటి ప్రాంతం. ఎప్పుడు ఏం జరుగుతుందో, పెద్ద పులి ఎవరి మీద దాడి చేస్తుందో అన్నటువంటి భయాందోళన అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పెద్ద పులి ఏదైతే ఉందో నిర్మల్ జిల్లా సంబంధించినటువంటి అటవీ ప్రాంతం నుంచి వచ్చినట్టుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మొన్నటి వరకు 2 రోజుల క్రితం వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించినటువంటి ఈ పెద్ద పులి ఆలేరు మండలం మీదుగా ఇటు జనగామ జిల్లాలోకి అయితే ప్రవేశించింది. నిన్నటి వరకు లింగాల ఘనపురం మండలంలోని కుందారం గ్రామం సమీపంలో పెద్ద పులి సంచరించినటువంటి సందర్భం. అక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న వేసినటువంటి పొలాల్లోకి వెళ్ళిన పెద్ద పులి అక్కడే నిన్నంతా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అక్కడి నుంచి తన సంచరిస్తూ మళ్ళీ రఘునాథపల్లి మండలంలో ఇవాళ కనిపించినటువంటి పరిస్థితి. రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామ శివార్లో పులి ఆనవాళ్లు కనిపించాయి. పెద్ద పులికి సంబంధించినటువంటి ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ ఒక ఆవుపై దాడి చేసి చంపేసినట్టుగా కూడా మనం చూస్తా ఉన్నాము. విజువల్స్ ద్వారా పూర్తి స్థాయిలో అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్నారు. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పెద్ద పులి దాడిలో చనిపోయినటువంటి ఆవు ఏదైతే ఉందో, ఈ సమీపంలోనే గ్రామం ఉంటుంది. 600 నుంచి 1000 మీటర్లు, అంటే 1 కిలోమీటర్ లోపే గ్రామం ఉంటుంది. ఈ గ్రామాల మీదుగానే పెద్ద పులి తన సంచరిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. రఘునాథపల్లి మండలం మీదుగా చిల్పూర్కు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. అక్కడ గుట్టలు కొండలు ఉంటాయి. ఆ కొండల్లో ఏమన్నా దిష్ట వేస్తుందా అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. ఏదైతే పెద్ద పులి పశువులను చంపడం, పశువులకు సంబంధించినటువంటి మాంసానికి అలవాటు పడి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అది ఇక్కడ నుంచి అటవీ శాఖ అధికారులు పెద్ద పులి వచ్చిన
మార్గం ఏదైతే ఉందో ఆ రూట్ లోనే మళ్ళీ వెనక్కి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నప్పటికీ పెద్దపులి సంచారం ఇంకా ముందుకు కొనసాగుతూనే ఉంది. ఇక్కడ చిల్పూర్ మండలం ఉంటుంది, ఆ తర్వాత కిషన్గన్పూర్ ప్రాంతానికి సంబంధించి చిల్పూర్ మండలం అటు మీదుగా వస్తే తర్వాత హన్మకొండ పూర్తిగా జనాలు ఉండేటువంటి ప్రాంతం, అటవీ ప్రాంతం తక్కువగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడికి పెద్దపులి రావడంతో ప్రజలైతే భయాందోళనలో ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ములుగు జిల్లా కావచ్చు, మహబూబాబాద్ జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఈ మూడు జిల్లాల్లో పెద్దపులి సంచరించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి ప్రజలు పెద్దపులికి సంబంధించినటువంటి సంచారం గతంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజలకు పెద్దపులి వచ్చేటువంటి సందర్భంలో ఉండేటువంటి ఆనవాళ్లు కావచ్చు, సంకేతాలు కావచ్చు పూర్తి స్థాయిలో తెలుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. జనగామ జిల్లాలోకి మొదటిసారి పెద్దపులి రావడంతో ప్రజలంతా కూడా భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికైతే అటవీ శాఖ అధికారులు రాత్రిపూట సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు బయటికి రావద్దన్నటువంటి సూచనలు చేస్తా ఉన్నారు. మరోవైపు పొలాలకు సంబంధించి ఇటు మొక్కజొన్న కావచ్చు, ఇలాంటి పొలాలకు సంబంధించి చేన్లకు సంబంధించి కంచె వేసుకుంటారు. విద్యుత్ తో కూడినటువంటి కంచె వేస్తారు కాబట్టి విద్యుత్ ఫెన్సింగ్ అంటే కరెంట్ ఫెన్సింగ్ వేస్తారు. ఆ కరెంట్ ఫెన్సింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే తొలగించాలి. ఒకవేళ పెద్దపులి ఏదైనా ప్రమాదం బారిన పడితే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామన్నటువంటి ఒక అంశాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ఏదైతే చేన్లకు సంబంధించి ఎవరైనా విద్యుత్ తీగలను అమర్చి ఏదైతే అటవీ పందుల కోసం కావచ్చు, ఇతర వాటిని ఉచ్చు వేయడానికి వేసినటువంటి ఉచ్చులు, అదేవిధంగా విద్యుత్ తీగలకు సంబంధించినటువంటి అప్రమత్తం అయితే అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. పెద్దపులి జాతీయ జంతువు కాబట్టి దానికి ఏమైనా హాని జరిగితే చర్యలు ఉంటాయన్నటువంటి హెచ్చరికలు కూడా అటవీ శాఖ అధికారులు చేస్తా ఉన్నారు. అక్కడ గ్రామాలకు సంబంధించి దండోరా వేస్తున్నారు. ప్రజలు రాత్రిపూట బయటికి రావద్దన్నటువంటి సూచనలు చేస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా వాట్సాప్ల్లో, సోషల్ మీడియాలో మా గ్రామంలోకి పెద్దపులి వచ్చిందనే విధంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దు. కన్ఫర్మ్ చేసుకొని క్లారిటీ తీసుకొని ఒకవేళ అప్రమత్తం చేయడం, సూచనలు చేయడం లాంటి చెప్పలేదు కానీ దుష్ప్రచారం చేయొద్దు అన్నటువంటి హెచ్చరికలు కూడా అటవీ శాఖ అధికారులు చేస్తున్నారు. ప్రతిష రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.